గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సిపై తొలి సంతకం చేశారని ఆయన తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. 27వ తేదీన జరగబోయేటువంటి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి పేరాబొత్తుల రాజశేఖర్ గారికి మరి 1వ ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలి అనేటువంటి నినాదంతో మరి పాలకొల్లు నియోజకవర్గంలో ప్రచార నిమిత్తం ఇచ్చేసినటువంటి అభ్యర్థి రాజశేఖర్ గారికి 27వ తేదీన జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100కి 100% 100% స్ట్రైక్ రేట్ తోటి మరి పేరాబొత్తుల రాజశేఖర్ గారిని గెలిపించాలనేటువంటి కృత నిశ్చయం ఇవాళ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల్లో అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నాకు కూడా కొంత వెసులుబాటు కలిగిందని ఇవాళ పట్టభద్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే డిఎస్సి అంటే ఇవాళ పట్టభద్రులు కూడా చెప్తూ ఉన్నారు, డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,75,000 డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అందుకే ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ 16,000 పోస్టుల డిఎస్సీలకు ఆ రోజు మొదటి సంతకాన్ని చేశారు. మరి అదేవిధంగా మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ మూసిన వెంటనే ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మరి ఆ యొక్క డిఎస్సి పోస్టుల్ని భర్తీ చేస్తామని చెప్పి మరి ఎవరైతే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎవరైతే మీ అందరికీ తెలుసు, వల్లభనేని వంశీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరు గుర్తొస్తారు? ఎందుకంటే ఒక అరాచకత్వం గుర్తుకొస్తుంది, ఒక గోండాయిజం గుర్తుకొస్తుంది, ఒక రౌడీయిజం గుర్తుకొస్తుంది, ఒక అవినీతి మరి ఏదైతే ఆయన శాండ్ కానీ మైన్స్ కానీ ఏదైతే మాఫియా అవి గుర్తుకొస్తాయి. 27వ తేదీన జరగబోయేటువంటి ఉభయ